6 నెలల క్రితం తాగునీళ్ళ సమస్య ఉండేనా? ఉండేనా? సాగునీళ్ళ సమస్య ఉండేనా? పంట పండిస్తే కల్లాలకు వడ్లు కొనుక్కపోతే ఊరూరికి వరి కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి పంటను అప్పటి ప్రభుత్వం కొన్నదా? కొనలేదా? కొన్నది కదా. రైతు బంధు ఎప్పటికప్పుడు కాలానికంటే ముందే రైతుల మరి ఖాతాలలో పడ్డాయా లేవా? పడ్డాయి కదా. ఏం చెప్పుకొచ్చారు మొన్నదాకా? రైతు భరోసా ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పిర్రు. రైతు బందే చక్కగా లేదు. వచ్చిందా? 4 ఎకరాలకు అంతకంటే మించి రాలే. వచ్చిందా? రాలే. ఇంకేం చెప్పిండ్రు? రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు. ఇక్కడ ఎవరన్నా రైతు కూలీలు ఉంటే 12,000 వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి, చూసి ధన్యం అవుతా. ఎవరికన్నా వచ్చినాయా 12,000 రైతు కూలీలకు? ఈ రోజు వరి కొనుగోలు కేంద్రాలకు కూడా గతి లేదు. ఆ కుప్పలు పోస్తే కొనే పరిస్థితి లేదు. ఇంకా పైగా క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు. అసలుకే ఎసరు లేదు. ఎసరు పెట్టి ఇంకా 500 బోనస్ ఇస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా నమ్ముతామని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే ఇది రాక్షస పాలన అని అనక తప్పదు. ఒకనాడు గొప్పగా చెప్పుకున్నాం, చాలా గర్వంగా చెప్పుకున్నాం. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే గొప్పగా పాలిస్తున్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అని పక్క రాష్ట్రానికి పోయి అడిగితే కూడా కేసీఆర్ అని చెప్పేవాళ్ళు. అవునా కాదా? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? నిజమా కాదా? ఈ రోజు రాక్షస పాలన ఎవరిది దేశంలో అంటే ఎవరి పేరు వస్తుంది? ఎవరి పేరు వస్తుంది? రేవంత్ రెడ్డి పేరు వస్తుంది. నిన్న ఆయన మాట్లాడతాడు, నన్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందట. నిన్నెవడు ముట్టుకుంటాడు? ఎవరి కర్మ పట్టింది నిన్ను ముట్టుకుంటానుకు? మాకేం కర్మ పట్టింది నిన్ను ముట్టుకుంటానుకు? అయ్యా నీ మాటలు చెప్పి, నీ అబద్ధాలు మాటలు చెప్పి నేను నమ్మి మా ప్రజలు మోసపోయి ఓటేసినందుకే షాక్ కొట్టింది. ఇప్పటికే చాలా షాక్ కొట్టింది. నేను ఒక్కడే మాట మీకు గుర్తు చేసి ముగిస్తా. ఈ రోజు పొరపాటున మళ్ళా మొన్న చేసినట్టు చేస్తే అందరు ఏమనుకున్నారంటే, ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అన్ని ఇచ్చారు. అసలు ఏది సంక్షేమ పథకాలందరికీ గడపలేదు, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని గడపలేదు. గొప్పగా చేస్తుడు సారు, అన్ని బాగా చేసిండు. ఇంకేదో కొత్త ఇస్తారట, ఇంకా ఇస్తారట. అవి ఎట్లాగైనా వస్తాయి కదా. కళ్యాణ లక్ష్మి ఆడపిల్లకు 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇంకా అది అదనంగా వస్తున్నది కదా. 2,000 పెన్షన్ ఇస్తే 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు. బాగుంది కదా అని నమ్మి ఓట్లేస్తే ఈరోజు మళ్ళా అదే అబద్ధపు మాటలు చెప్పుకుంటూ మీ ముందుకు వస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు మనకు సమయం వచ్చింది, బుద్ధి చెప్పే సమయం వచ్చింది. పొరపాటున గనక ఏ ఒక్క సీటు గెలిచినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు గెలిచినా తెల్లారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, నేను అబద్ధాలు చెప్పి 4,000 ఇస్తాను, 2,000 ఇచ్చినా నాకు ఓట్లేసారు. నేను అబద్ధాలు చెప్పి ఇద్దరికి పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇయ్యకున్నా నాకు ఓట్లేసారు. రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇయ్యకున్నా నాకు ఓట్లేసారు. అంటే నా అబద్ధాలని ప్రజలు ఆమోదిస్తున్నారు. నేను మోసం చేస్తే ప్రజలు నన్ను భరించిండ్రు, నన్నే ఉండమంటున్నారు అంటాడు. మరి ఏం చేద్దాం? మనకిచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనా వద్దా? ఈడున్న వాళ్ళందరూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరెట్లా డిసైడ్ అయిపోయారు, ఏమన్నా కానీ కామ మల్లేష్ అన్నని గెలిపించుకోవాలని మీరు డిసైడ్ అయ్యారు. మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇక్కడ ముచ్చట ఇక్కడే ఇక్కడే మర్చిపోవద్దు. ఇళ్ళకి పోయినాక ఛాయ్ దుకాణం దగ్గర నిలబడ్డా, మరి కిరాణా షాప్ దగ్గర నిలబడ్డా, బాయి కాడికి పోయినా 7 మనుషులు కల్పిస్తే వాళ్ళకు జాగ్రత్తలు చెప్పండి. ఒక్కసారి దగా పడ్డాం, మోసపోయినాం, కరెంటు కష్టాలు అనుభవిస్తున్నాం, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి, మళ్ళా పాతకాలం వచ్చినట్టుంది, మన బతుకులు ఆగమయ్యేటట్టున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన ముందుకు వచ్చిన కామ మల్లేష్ అన్న గారి కారు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా మీ అందరు కూడా ఒక్కొక్కరు 100 మందిని మరి వాళ్ళను జాగృతం చేస్తే తప్పకుండా మంచి కాలం వస్తుంది. ఈ రోజు ఆగమాగం చేస్తున్న కాంగ్రెస్ పాలనకు గొంతెత్తి మాట్లాడే అవకాశం మనకే వస్తుంది. వాళ్ళు చేస్తున్న అబద్ధాలకు ఈ పాలనకు అరికట్ట వేయాలంటే కామ మల్లేష్ అన్న గొంతుక మనకు అవసరం.
కాబట్టి ఆ గొంతును ఢిల్లీలో వినిపించి అటు బీజేపీ పార్టీని అటు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు మన ప్రాంత అభివృద్ధి గురించి గట్టిగా మాట్లాడాలంటే మన కామ మల్లేష్ అన్న గెలుపు అవసరం. కాబట్టి మీ అందరినీ వేడుకుంటున్నా, కారు గుర్తు కోటేసి మనం కాదు మనతో పాటు ఇంకా 100 మందినైనా సరే ఒక ప్రతిజ్ఞ చేసుకొని కారు గుర్తు కోటేసే విధంగా మనం అందరం కూడా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి, యుద్ధం వస్తే బార్డర్ లో ఉన్న సైనికుడు ఎట్లయితే అప్రమత్తం అవుతాడో అదే విధంగా ఈ రోజు ఊర్లో దొంగోడు పట్టాడంటే ఊరంతా ఎట్లా ఒకటైతుందో ఈ రోజు మనం కూడా అందరం కూడా ఒకటి కావాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీ అందరిని వేడుకుంటున్నా, తప్పకుండా కామ మల్లేష్ అన్న కారు గుర్తుకు మనం ఓటు వేయడం కాదు 100 మందితో ఓటు వేయిస్తామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మరి పెద్ద ఎత్తున 2 ముచ్చట్లు చెప్పాలి కానీ మా పర్వతాలు యాద్ చేస్తుండు. నిజంగా మా మహిళల్ని అయితే మోసం చేసిండు. నువ్వు చెప్పేది అయితే కరెక్టే, మా మహిళల్ని మోసం చేసిండు. నెలకు 2500 రూపాయలు ఇస్తా అంటే మా వాళ్ళు మురిసిపోయారు. మా ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా రేవంత్ రెడ్డి అయితే ఇస్తా అంటుండే 2500 అని చెప్పి మురిసిపోయారు వాళ్ళు. గ్యాస్ 500కే ఇస్తా అంటే ఇంకా మురిసిపోయారు వాళ్ళు. ఇక మురిపమంతా తీరిపోయింది, మా వాళ్ళకు కూడా కసి పుట్టింది. ఇక వాళ్ళు మీకంటే ఎక్కువ వాళ్ళే ప్రచారం చేస్తారు. ఏమన్నా కానీ ఇంటింటికి పోతారు, వాళ్ళే ఇంటింటికి పోతారు, ఓటర్ని కలుస్తారు. మోసం చేసిన రేవంత్ రెడ్డిని బొందబెట్టాలని చెప్తారు, బాజాబ్తా చెప్తారు. అంతేనా అక్క? అంతేనా? జై తెలంగాణ.